బాగి అబార్షన్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యి అమర్ చేత నో అబ్జెక్షన్ ఫామ్ మీద సంతకం కూడా పెట్టిస్తుంది. తర్వాత రాథోడ్ని తీసుకొని బాగి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ ఒక ఆవిడ తన బిడ్డను ఎత్తుకొని ఆడిస్తూ ఉండడంతో వాళ్ళిద్దరిని చూసి బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత బాగి డాక్టర్ని కలుస్తుంది. హాయ్ డాక్టర్, నేను ప్రెగ్నెంట్ని అని బాగి అనగానే అప్పుడు డాక్టర్ ఓ కంగ్రాట్స్ అని చెప్పి అంటూ ఉంటే నేను ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి వచ్చాను డాక్టర్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో డాక్టర్ బాగిని అబార్షన్ చేయడానికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు మనోహరి బాగి అబార్షన్ చేయించుకుంటుందని తెలిసి కార్లో లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బాగి ఉదయం తన చేత సంతకం పెట్టించుకున్న విషయం గుర్తు చేసుకుంటాడు. నార్మల్గా చెకప్కి వెళ్ళేటట్టయితే ఫామ్ మీద సంతకం ఎందుకు పెట్టించుకుంది, అసలు బాగి హాస్పిటల్కి ఎందుకు వెళ్తుంది అని అమర్ ఒకసారి ఆలోచిస్తాడు. అప్పుడు ఆ ఫామ్ మీద అబార్షన్ అని రాసి ఉండడం గుర్తు చేసుకొని బాగిని ఆపడం కోసం అని చెప్పి పరుగున అమర్ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. మరోవైపు బాగి ఆరు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. బాగి, అస్థికలు నదిలో కలిపితే నాకు పునర్జన్మ వస్తుంది, నేను నీ కడుపునే కూతురుగా పుడతాను అని ఆరు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని బాగి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది. బాగి బెడ్ మీద పడుకున్న తర్వాత డాక్టర్ బాగికి ఏదో ఇంజెక్షన్ ఇస్తూ ప్రొసీజర్ని మొదలు పెడతారు. మరి బాగికి అబార్షన్ అవ్వకుండా అమర్ అడ్డుకుంటాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇచ్చేయండి.